V4 న్యూస్, ద బెస్ట్ న్యూస్. నిజం చెప్పడమే మా లక్ష్యం. అపారమైన కూడా ఉంది. అయితే ఈ పార్టీలో నాకు అవకాశం ఇచ్చి పెద్ద ఆయన కోడే రామచంద్ర యాదవ్ అన్న నాకు అవకాశం ఇవ్వడము, నేను ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నా. అయితే ఈ ప్రజాస్వామ్యంలో మన భారత రాజ్యాంగం మీకు అత్యంత సుముఖ స్థానం కల్పించిన మీ అందరూ కూడా విలేకరులు అంటేనే ఫోర్త్ ఎస్టేట్. మనం ఎక్కడ జరిగినా ఇప్పుడు జరిగిందంటే నిమిషాల పైన తెచ్చి మాకు సమాచారం చేయడంతో ముందు మీరు ఉంటారు. మీకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు అన్న మరొకసారి కూడా. అయితే మీరు మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గతంలోనే మా అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న మా మేనిఫెస్టోలో క్లియర్ పెట్టినాడు. ఏమి అర్హులైన ప్రతి అక్రిడేషన్ ఇస్తున్నామని ఒకటి, ప్రతి ఒక్కరికి 15 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క విలేకరు కూడా ఉచితంగా ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఆ రోజుకే మా పెద్ద ఆయన మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందన్న. అదేవిధంగా నేను కూడా ఖచ్చితంగా మీ అందరూ సహాయ సహకారంతో నేను అసెంబ్లీకి కనుక పోయినట్టయితే ఖచ్చితంగా నా వంతు నేను 100% కృషి చేస్తానన్న. ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గంలో ఎంతమంది అయితే విలేకరులు ఉన్నారో అందరినీ సొంతంగా నా సొంత డబ్బులతోటే మీకు 1.5 సెంటు కొనిచ్చి మీ అందరికీ ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నానన్న. నా దగ్గర ఏముందో ఏం లేదో మీరు నాలాంటి వ్యక్తులే కాబట్టి నా తోటి వ్యక్తులు మీరు మనంతా అనంప్రసాదనే, మనకు ఎవరికేమో ఉద్యోగం ఉండదు నాకు తెలుసు. అది ఆ ఉద్దేశంతోనే నేను మీ అందరికి కూడా నా సొంత డబ్బులతోనే చేస్తా. ఒకవేళ నాకు ఈ భవిష్యత్తు ఇప్పుడు అవకాశం రావడానికి నేను నా వంతు ఈ వచ్చే 5 ఏళ్ళలో కూడా నా శక్తి వరకు మీకు నేను సాయం చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలన్నా. మీ అందరూ శక్తులు నాకు ఉండాలి. ఖచ్చితంగా నేను 100% నేను ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా చేస్తాను. సొంత డబ్బులతోనే నేను మీ అందరికి నా శక్తి వరకు నేను స్థలం కొనిచ్చిస్తాను. ఇది మా సంతోషం చెప్తున్నాను.